ఆకుకూరలు మనకి ఒకటి తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర. ఇప్పుడు ఏంటంటే మేజర్గా ఎక్కువగా కమర్షియల్గా పండించే చూద్దాం. ఆకుకూరలు మనకి తోటకూరను మనం ఒక సెంటు లేదంటే ఒక అర సెంటు మడిని మనం సిద్ధం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క విత్తనానికి మొలక టైం ఉంటుంది. ఆ టైంని బట్టి మనం దాన్ని చూసుకోవాలి. అది కూడా మనం తెలుసుకుని ఉండాలి. తోటకూర మనకి 3 రోజులకి మొలుస్తుంది, గోంగూర 3 నుంచి 4 రోజులకి మొలుస్తుంది, పాలకూర, చుక్కకూర 6 రోజులకి వచ్చుద్ది, కొత్తిమీర 9 డేస్కి కొత్తిమీర వచ్చుద్ది. ఇప్పుడు తోటకూర చల్లాము, పక్కనే కొత్తిమీర చల్లాము, దీంట్లో వచ్చింది, దీంట్లో రాలేదు. ఒక వారం చూసి మనోడు దున్నేసేస్తాడు. ఎప్పుడు దాని యొక్క టైం తెలుసుకోకపోతే మనకి కొత్తిమీర 9 రోజులకు వచ్చుద్ది. ఇట్లా మనకి మొలక శాతం తెలుసుకున్నాం. తోటకూర ఏంటంటే మనం జల్లినాక ఏంటంటే 3 రోజులకే మనకి మొలక వచ్చింది. దాదాపుగా ప్రతి ఒక్క విత్తనాన్ని కూడా మనం విత్తన శుద్ధి చేసుకొని కనుక మొక్కల్లో కనుక చల్లుకున్నట్టయితే దాని యొక్క రోగ నిరోధక శక్తి అనేది పెరుగుద్ది. ఏంటి మన విత్తన శుద్ధి ఎట్లా పనిచేసేది మనం తెలుసుకుందాం. విత్తన శుద్ధిలో మనం వాడినది ఏంటంటే బీజామృతం. ఈ బీజామృతంలో ఈ తోటకూర విత్తనాలు ఎట్లా సెట్ చేయాలంటే మనకి అవసరమైన విత్తనాలు మనం తీసుకున్నాం. అవసరమైన విత్తనాలు తీసుకుని మనం ఏం చేసాం, దాన్ని ఒక గుడ్డలో మూట కట్టి మనం బీజామృతంలో ముంచినాక తీసి బయట పెట్టేసేసి కాసేపు నీడలో ఆరబెట్టాం. ఎంతవరకు ఆరాలంటే అవి మళ్ళీ ఫ్రీగా మనం చల్లితే విడివిడిగా పడేలాగా. మళ్ళీ ముద్దగా ఉంటే ఏమవుతాయి అంటే అవి మళ్ళీ మనకి గుట్టలు పడతాయి. ఇట్లా కాకుండా ఏంటంటే మనం నీళ్ళలో ముంచి ఒక 10 నిమిషాలు తర్వాత మళ్ళీ మనం చక్కగా ఆరబెట్టుకుంటే వెంటనే ఒక పావు గంటలో నీడలో కానీ ఎండలో ఆరబెట్టినా కానీ ఓ పావు గంటలో మనకి ఆరిపోతాయి. ఆరిపోయిన వాటిని తీసుకుని వెళ్ళి మనం మళ్ళీ మొక్కల్లో మన మడిలో మనం జల్లుకోవాలి. జల్లుకున్న తర్వాత ఏంటంటే మనం నీళ్ళు పెట్టినాక 3 రోజులుగా మనకి 3వ రోజు 4వ రోజు మనకి మొలక అనేది వచ్చింది. ఈ 3 రోజులు మొలక వచ్చినాక సుమారు 7వ రోజున మనకు దీంట్లో తోటకూరలో వచ్చేది ఏంటంటే, మీరు గమనించారు ఎప్పుడన్నా తోటకూరలు ఏమేమి ఉంటాయి ఇబ్బందులు. తోటకూరలో వచ్చేది ఏంటంటే తెల్లమచ్చ, బెజ్జాలు. ఈ రెండింటి వల్ల ఆకు యొక్క నాణ్యత కోల్పోయి మనకి సేల్ పడిపోయింది. కాబట్టి ఈ రెండింటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే, మనకి ఈ ఆకు రంధ్రాలు పట్టడానికి కారణం ఏంటంటే పచ్చ పురుగు, రెండోది ఈ ఆకు మీద మచ్చ రావడానికి ఒక శిలీంధ్రం. ఈ రెండింటిని మనం కంట్రోల్ చేయడానికి చేయాల్సిన పద్ధతులు మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే, ఈ పచ్చ పురుగు యొక్క ట్రాప్ను మనం పెట్టుకోవాలి. పచ్చ పురుగు ట్రాప్ ఒకటి ఉంటుంది, లద్దె పురుగు ట్రాప్ ఒకటి ఉంటుంది, పండుగ ట్రాప్ అని వేరే ఉంటుంది. ఈ పచ్చ పురుగు ట్రాప్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, పచ్చ పురుగుకు సంబంధించిన మగ పురుగులు వచ్చి మన ట్రాప్లో పడిపోతాయి. పడిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఈ పురుగు యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, మగ పురుగు ఆడ పురుగు ఎక్కడైతే కలుసుకుంటాయో అక్కడే వాటి గుడ్లని పెట్టేసేసి మళ్ళీ ఇంకో చోటకి వెళ్తాయి. ఎప్పుడైతే మనం మగ పురుగుల్ని మనం లేనప్పుడు చేసేది అంటే అవి జీవం లేని గుడ్లని పెట్టేసి, అంటే ఏంటంటే మేల్ కల ఉన్నప్పుడు ఫిమేల్ దాంట్లో జీవం ఉండదు, అది ఎగ్గికైనా పనికి వచ్చింది. వాటి వల్ల ఏమవుతుంది అంటే పిల్లలు మనకి పెరగవు. అప్పుడు ఏం చేసామంటే మనం ఒకదాన్ని ట్రాప్ చేసేసి మనం దీంట్లో పెట్టేసేయడం వల్ల మనం తెలుసుకున్నాం. ఇదేంటి మనకి ఐడెంటిఫికేషన్. ఎన్ని పురుగులు పడ్డాయి, 10 పురుగులు దాటి కనుక మనం ట్రాప్లో పడ్డాయి అంటే మనం దాని మీదకి దాడి ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ కాదు ఎక్కడో చోట ఫలదీకరణ చెందిన ఆడపురుగు వచ్చి మన దాంట్లో గుడ్లు పెట్టినప్పుడు ఏమవుద్దంటే చిన్న చిన్న పచ్చ పురుగులు అనేవి మనకు వస్తాయి. కాబట్టి దాని నివారణ కోసం మనం ఏం చేయాలంటే, చిన్న పచ్చ పురుగులు చంపడం కోసం చిన్న వయసు తోటకూర మొక్క కనుక మనం చెప్పుకున్నట్టుగా ఇనప ముక్కలు ద్రావణం లేదంటే నీమాస్త్రం, దశపర్ణి కషాయం, వీటిని మనం మొక్కల మీద స్ప్రే చేసి వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది ఇట్లాగే
మనకి ఇందాక వచ్చిన మచ్చ తెగులు. ఈ మచ్చ తెగులు నువ్వు ఏంటంటే శిలీంధ్రం మొక్కలో ఉన్న పత్రహరితాన్ని తినేయటం వల్ల ఎక్కడైతే పత్రహరితాన్ని తినేసిందో అక్కడ మనకి ఆకుపచ్చ పోయి తెలుపు మచ్చ వచ్చింది. దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సూడోమోనాస్ 100 ml లిక్విడ్ కానివ్వండి, 100 గ్రాముల పౌడర్ కానివ్వండి, 20 లీటర్ల పంపులో వేసి కనుక మనం మొక్కల మీద స్ప్రే చేసినట్టయితే ఈ ఆకుమచ్చ తెగులు అనేది తోటకూరలో రాకుండా ఉంటుంది. ఈ పురుగు అనేది కూడా మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే మొక్కలకి ఆకులకి రంధ్రాలు లేకుండా ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ పచ్చ పురుగుని మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే సుమారుగా 20 నుంచి 25 రోజుల వయసులో మనకి ఈ తోటకూర అనేది హార్వెస్టింగ్కి వస్తుంది. వీటిలో ఏంటంటే మధ్యలో మనం ప్రతి వారం రోజులకి 10 రోజులకి ఒకసారి జీవామృతం పారించుకోవటం కానివ్వండి, జీవామృతం స్ప్రే చేయటం కానివ్వండి, ఇవన్నీ మనం ప్రతిరోజు అది క్రాప్ గార్డ్ రాసుకునేటప్పుడు మనం రాసుకోవాల్సిన పని. అది ఏంటంటే తోటకూర గురించి మనం ఒక క్రాప్ గార్డ్ రాసాం, డేట్ వేసాం, విత్తనాలు చల్లాం, 3వ రోజున మొలిసింది, 6వ రోజున మనం జీవామృతం పారించాం, మొక్క మనకి పెరుగుదలకి అది ఉపయోగించింది. 10వ రోజున మనకి మొక్కలు బాగా చిన్నగా 2 అంగుళాలు పొడుగు ఉన్నాయి. వాటి మీద మనకి పచ్చ పురుగు అటాక్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనం గమనించాం. ఎక్కడ గమనించామంటే ఒక ట్రాప్లో మనం చూసినప్పుడు ఏమైందంటే ఆ ట్రాప్ నిండా పురుగులు ఉంటాయి. ఏం పురుగులు ఉంటాయి? అవి పచ్చ పురుగు యొక్క తండ్రి పురుగులు ఉంటాయి, రెక్కల పురుగులు ఉంటాయి. ఈ రెక్కల పురుగు వాళ్ళని గమనించుకొని మనం ఈ మందు స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది అంటే చాలా చిన్న దశలో ఉన్న పచ్చ పురుగులు చనిపోయి మనకి ఆకు బెజ్జాలు అనేవి లేకుండా పోద్ది. ఈ విధంగా మనకి 20 to 25 days ఏజ్లో మనం తోటకూరని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.